ఇదంతా పొలిటికల్ గేమ్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గేమ్ అగెన్స్ట్ బీజేపీ. మరి ఈ పొలిటికల్ గేమ్లో బీసీలు ఎందుకు పావులుగా మారుతా ఉంటారు? కొంతమంది బీసీ మేధావులం బీసీ నాయకులు వాళ్ళకేమంటే ఈశ్వరయ్య గారు ఆయనకు బీసీ కమిషన్ చైర్మన్ కావాల్సి ఉండే. ఓకే, ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, కానీ ఇక్కడ ఒక పదవి ఆశించాడు. అప్లికేషన్ పెట్టుకొని రేవంత్ రెడ్డి తిరిగాడు. ఓకే, అదే ఈయన డెడికేటెడ్ కమిషన్కి చైర్మన్ కావాలనుకున్నారు చిరంజీవుడు. ఓకే. సో వీళ్ళిద్దరు చేసిన తప్పే ఆయనకు అవకాశం ఇచ్చింది సెంటర్కి పంపి డిలే చేసేదానికి. బీసీలను అడ్డం పెట్టుకొని ఫైనల్గా వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు అనుకోవచ్చా? పదవులు ఆకాంక్షించారు కదండి ఆయన కింద నామినేటెడ్. వీళ్ళకి బీసీల మీద నిజమైన ప్రేమ ఉంది అనుకోవచ్చా? వాళ్ళకేం ప్రేమ ఉందండి? ఐఏఎస్లకు ప్రేమ ఉంటే ఇంకేమన్నా ఉందా? అధికారం అనుభవించిన తర్వాత కూడా అన్ని పోస్టులు మేము వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయి గవర్నమెంట్లో నుంచి, సెంట్రల్ గవర్నమెంట్లో నుంచి మేము బీసీల సేవ చేస్తూ ఉంటే వాళ్ళు బీసీల సేవ చేయకుండా అధికారాన్ని అంతా వాడుకొని అంత రిటైర్మెంట్ అయినాక పూర్తిగా అగైన్ బీసీల నామినేటెడ్ పోస్టుకు పోవాలంటే వాళ్ళకు ఇంక ఏం చెప్పాలి వాళ్ళను? వాళ్ళు బీసీ లీడర్స్ అంటారా?